BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ద్వాదశ రాశుల వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, ఏ రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, అలాగే ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మేషంలో రవి, 7వ తారీఖు నుంచి బుధుడు ప్రవేశిస్తాడు, వృషభంలో గురువు, ఇక కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మరియు వ్యయంలో అనగా మీనరాశిలో శుక్రుడు, శని, రాహువు, బుధుడు. బుధుడు 6వ తారీఖు వరకు ఉంటాడు, 7వ తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశించేస్తాడు. వెరసి చూసుకున్నట్లయితే ఈ 15వ తారీఖు వరకు ఒక డెడ్ లైన్గా చెప్పవచ్చు. ఎందుకంటే 14వ తారీఖు నుంచి గురువు వృషభం నుంచి మిథునంలోకి ప్రవేశం చేయడం, అలాగే 16వ తారీఖు కొన్ని పంచాంగాల్లో, 18వ తారీఖు కొన్ని పంచాంగాల్లో రాహువు కుంభరాశిలోకి, కేతువు సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి, 12 రాశుల్లో సంబంధించినటువంటి వాళ్ళు భవిష్యత్తులో జరగబోయేటువంటి మార్పులకి ఈ మే 1వ తారీఖు నుంచి శ్రీకారం చుట్టబోతున్నాయి గ్రహాలు స్థితిగతుల ప్రభావం వలన. కాబట్టి ఈ మే సంవత్సరం అనగా ఈ సంవత్సరం 2025 సంవత్సరం మే నుంచి చాలా మటుకు అందరి జీవితాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా వివాహము సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. గురువు అనుకూలంగా ఉన్నాడు, కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. కాకపోతే అనుకూలంగా లేని గ్రహం వల్ల రవి మరియు రాశ్యాధిపతి. అంటే 6వ తారీఖు వరకు కూడాను రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు చక్కటి రాశిలో స్థితి పొంది ఉన్నప్పటికీ 7వ తారీఖు నుంచి 8వ స్థానంలో వ్యయాధిపతితో కలిసి ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తారు. ఖర్చు అయిపోయిన తర్వాత ఎందుకు చేశాను, అసలు దీనికి పెట్టాల్సిన అవసరం ఏంటి అనే విషయాన్ని కూడా మీరు గ్రహించలేకపోతారు. అనవసరమైన ఖర్చులు అవుతాయి. లేదా మిమ్మల్ని ఎవరైనా అప్పు అడిగేటువంటి వ్యక్తులు మీకు తారసపడతారు. తద్వారా ఏమవుతుంది, వాళ్ళు అడగగానే మీరు డబ్బులు ఇచ్చేయడం, అవి తిరిగి రాని బాకీలుగా ఉండిపోవడం, భవిష్యత్తులో అవి నష్టాలుగా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించండి. ప్రభుత్వపరమైనటువంటి దండనలకి గురయ్యే అవకాశం ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. అందుకనే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఇక చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వ్యక్తులకి సాధారణమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. ప్రభుత్వంతో లావాదేవీలు జరిపేటువంటి ఈ కాంట్రాక్టర్లకి మరియు బిల్డర్లకి అనుకున్నటువంటి మేర బిల్స్ పాస్ కాకుండా ఉండడం, లేకపోతే టెండర్లలో వాళ్ళు అనుకున్నటువంటి విధంగా వాళ్ళకి అనుకూలంగా రాకపోవడం అనేటువంటిది కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతుంది. గురువు సంపూర్ణంగా యోగించేటువంటి సమయం, అలాగే రాశ్యాధిపతి కూడాను ప్రధానంగా ఈ రాశి నుంచి లాభస్థానంలో కుజుడి యొక్క స్థితిగతి ప్రభావం అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ తప్ప మిగతా ఏ వ్యాపారస్తులకైనా లాభదాటిగానే గోచరమవుతుంది. కొత్త ప్రాజెక్టులకి సైన్లు చేస్తారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతుంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకి ఉన్నత విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఇక మనం గమనించుకున్నట్లయితే 16వ తారీఖు నుంచి అనగా గ్రహ మార్పులు అనేటువంటివి జరగబోతున్నాయి. ఇది సంపూర్ణంగా భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడానికి సూచించేటువంటి పరిస్థితి. అధిక శ్రమ ఉన్నప్పటికీ కూడాను ఫలితాలు గొప్పగా 16వ తారీఖు నుంచి ఉండబోతున్నాయి. దీనికి నాందిగా మీరు 1 మే నుంచే మీరు దీని యొక్క ఫలితాన్ని మీరు కొంత రుచి చూడగలుగుతారు. కాబట్టి ఏ తర్వాత ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వివాహానికి సంబంధించే ప్రయత్నాలను కొలిక్కి వస్తాయి. వివాహ ప్రయత్నాల్లో
చక్కగా అభివృద్ధి ఉంటుంది. సంతానపరంగా సమస్యలు ఎదుర్కొనేటువంటి వాళ్ళకి సత్సంతాన భాగ్యము కలగబోతుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు గనక ఉన్నట్లయితే, పిండ ప్రదానాలు చేయలేకపోయినా అవన్నీ పితృదోషాలుగా చెప్పబడి ఉంది. ఈ పితృదోషాలకి సంబంధించి ఈ మే 12వ తారీఖు రోజున మహావైశాఖి పౌర్ణమి తిథి, ఆ రోజున పితృదోష నివారణ కార్యక్రమాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఆ 12వ తారీఖు మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అయితే ప్రతి వృత్తిలో కూడా, ప్రతి వ్యాపారంలో కూడా, ఏ పనిలోనైనా కానీ మంచి చెడు ఉన్నట్టుగానే ఈ వృత్తిలో కూడా, అంటే ఎలా చెప్పాలి మీకు, ఒక వ్యక్తి సంబంధించిన ఉన్న 27 నక్షత్రాల్లో 7 నక్షత్రాలలో జన్మిస్తే అది గండదోషం, అనగా నక్షత్ర జనన శాంతి కలిగినటువంటి నక్షత్రాలు, శాంతి మాత్రమే. కానీ ప్రస్తుతము ఉన్న 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో పుడితే ఈ పితృశాపము, స్త్రీ శాపము, గురు శాపము, సర్పశాపం అని చెప్పి జనాల్ని భయభ్రాంతులకి కొంతమంది గురి చేస్తున్నారు. అటువంటి మాటల గారడీలకి మీరు నమ్మి మోసపోకండి. ఎందుకంటే ఈ శాప నివృత్తికి మరియు జన్మించడానికి సంబంధమే లేదు. జాతకంలో మాత్రమే అది తెలుస్తుంది తప్ప నక్షత్రాల్లో పుడితేనే ఈ శాపాలు అని చెప్పి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఇంకొక రెండవ రకం ఏంటంటే, ఈ యొక్క శాప నివృత్తికి సంబంధించి చేసేటువంటి పూజల్లో 3 నుంచి 4 గంటల సమయం అవుతుంటే గుంపులుగా తీసుకొని పోయి సమయపాలన లేకుండా, సుశిక్షితులైనటువంటి పండితుల్ని పెట్టకుండా, ఆ ద్రవ్యాలు కూడా సరైనటువంటి ద్రవ్యాలు వాడకుండా కేవలం గంటంబావు లోపల ఈ శాప నివృత్తి పూజలు, హోమాలు ఒక్క బ్రాహ్మడితోనే చేయించేసేస్తున్నారు. ఇది సామూహికంగా జరిగేటువంటిది. కాబట్టి అటువంటి మాటల గారడీలకి నమ్మి మోసపోకండి, చైతన్యవంతుల కండి. గంట సేపు ఎందుకు చేయించారని చెప్పి నిలదీసే ప్రయత్నం చేయండి. తద్వారా చాలా మటుకు మంచి అనేటువంటిది ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే నిజాయితీతో 2013 నుంచి ఈ శాప నివృత్తి హోమాది కార్యక్రమాలు ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు అద్భుతమైనటువంటి మహావైశాఖి పౌర్ణమి రోజున ఈ కార్యక్రమాలను నమోదు చేసుకోండి. తప్పకుండా పితృదేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందుతారు. ఎందుకనంటే ఈ పితృశాపం ఉండడం వల్ల ఏ పని ముందుకు సాగదు, వివాహాలు కావు, ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు, వ్యాపారంలో ప్రగతి ఉండదు, అంతా నాశనమే, పెట్టుబడి అంతా నాశనమే. ఇలా ఏ పని చేసినా ఆ పనులలో ఆటంకాలు తప్ప విజయం ఉండదు. అటువంటికి ఈ పితృశాపాలే కారణం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు 12వ తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమంలో 10వ తారీఖు లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి అన్ని విధాలుగా గౌరవ మర్యాదలకి లోటు లేకుండా ఉంటుంది. కోల్పోయినటువంటి చోటనే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో, బంధువుల్లో, స్నేహితుల్లో మిమ్మల్ని గుర్తిస్తారు. మీ కష్టానికి, మీ నిజాయితీకి తగిన శ్రమ ఫలితము అనేటువంటిది ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఉండబోతుంది. అలాగే బాధ్యతలు పెరిగినా ఆ బాధ్యతలకి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని కూడా మీరు పొందుతారు. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు గోచరమవుతున్నాయి. స్థిరాస్తులు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలకి, కుల వృత్తుల్లో ఉన్నటువంటి మహిళలకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇతరుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని ఈ 15వ తారీఖు లోపల పరిష్కరించుకుంటారు. వివాహం కాని అమ్మాయిలకి వివాహము, సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి సంతాన లభ్యత, ఇవన్నీ కూడాను గోచరమవుతున్నాయి. ఇక గమనించుకున్నట్లయితే 1, 2, 3, 4, 5 మే నెలలో ఈ 5వ తారీఖు వరకు కూడా ఆనందదాయకంగా ఉంటుంది. ఉద్యోగ అభివృద్ధి, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అన్ని వైపుల నుంచి పొందుతారు. తద్వారా ఆనందకరమైన జీవితము, ఖర్చులకి లోటు లేకుండా ధనాదాయం పెరగడము, అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 6, 7 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ 6, 7 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. వృధా ప్రయాస, కాలయాపన ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా సంతోషంగా ఉండలేనటువంటి పరిస్థితి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ఇక 8, 9, 10 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా పాత మిత్రులను కలుసుకోవడము, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకోవడం, విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులు, మిత్రులతో హాయిగా సమయాన్ని గడపడం,
ఒక బాధ్యతని పూర్తి చేసుకున్నామనే భావన, సంతోషము, సంతృప్తి ఈ కన్యా రాశి వారికి 8, 9, 10 తారీఖులో ఉండబోతుంది. ఇక 11, 12 తారీఖులో కనుక చూసుకుంటే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కానీ, అలాగే ప్రధానంగా సమస్యలు పెరగడం కానీ, మనశ్శాంతి లేకపోవడం, ధనము అధికంగా ఖర్చు అవడం కానీ జరగబోతున్నాయి. ఇక 13, 14, 15 తేదీలో కనుక చూసుకున్నట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి సోదర సోదరీమణుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యలని పరిష్కరించుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యంగా ధనాదాయం ఉండడం వల్ల మీ సమస్యలకి, మీ ఖర్చులకి అన్నిటినీ కూడాను చక్కగా నిర్వహించగలుగుతారు, సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 6, 7, 11, 12 ఈ 4 రోజులు తప్ప మిగతా అన్ని రోజులలో మీకు యోగ్యమైనటువంటి జీవితాన్ని, ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఈ 1వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు ఉన్నటువంటి రోజుల్లో కేవలం 4 రోజులే అనుకూలంగా లేదు, మిగతా 11 రోజులు సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. అలాగే రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయండి. అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.